పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారము 15వ సామాన్య ఆదివారాన్ని తల్లి శ్రీ సభ కొనియాడుతుంది. ఈ యొక్క 15వ సామాన్య ఆదివారంలో దివ్య పట్టణాలు. మొదటి పట్టణము ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయం నుంచి, రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ నుంచి, మరియు సువిశేషము మార్కు సువార్త 6వ అధ్యాయం నుంచి తీసుకొనబడింది. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆమోసు అను ప్రవక్త దక్షిణ మరియు ఉత్తర రాజ్యాలుగా విభజించబడిన ఇజ్రాయెల్ దేశము సొలొమోను పరిపాలించుతున్నప్పుడు, సొలొమోను తర్వాత యావే దేవుడు సొలొమోను చేసిన అతని యొక్క పరిపాలనకు దేవుడు నొచ్చుకొని ఆ యొక్క రాజ్యాన్ని చీలిక చేసి ఆ రెండు రాజ్యాలుగా విభజించబడింది. ఒకటి యూదయ రాజ్యం, మరొకటి ఇజ్రాయేలు. ఈ యొక్క నార్థన్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్, ఉత్తర దేశము మరియు దక్షిణ దేశముగా మారాయి. ఈ యొక్క యూదయ రాజ్యము, యూదయ ప్రాంతంలో యెరూషలేము, దక్షిణ భారతదేశంలో సమరయులకు బేతేలు అను ఆ యొక్క వాళ్ళు బేతేలు అను స్థలంలో దేవుని ఆరాధిస్తున్నారు. జెరోబోము మరియు యారోబోము అను ఈ యొక్క ఇద్దరు రాజులు సొలొమోను కుమారుడైన యారోబోము ఉత్తర దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు సొలొమోను కింద పనిచేసిన అతని యొక్క సైనికుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ కాలంలో పేదలకు అన్యాయము మరియు అక్రమాలు, పాపము చెలరేగిపోతున్న కాలంలో యావే దేవుడు ఆమోసు ప్రవక్తను ఆ యొక్క దేశంలోకి వెళ్ళి ప్రవచించమని చెప్పినప్పుడు, ఆమోసు ఆ యొక్క దక్షిణ భారతదేశంలోకి వెళ్ళి ప్రవశిస్తున్నాడు. ఏమని ప్రవేశిస్తున్నాడంటే, హృదయ పరివర్తనం చెందండి, లేకపోతే మీరు అస్సీరియల చేతిలో బానిసలుగా తీసుకొనబడతారు అని చెప్పి ఆమోసు ప్రవచించినప్పుడు, అక్కడ అమస్య అనే ఒక ప్రవక్త ఉండేవాడు. అమావాస్య మరియు ఇతర ప్రవక్తలు రాజు కింద ఉండేవాళ్ళు. ఎందుకంటే రాజే వారిని చూసుకునేవాడు, వాళ్ళ యొక్క అవసరతలు కూడా తీర్చేవారు. రాజు చెప్పిందే సత్యంలాగా, అతను చెప్పిందే వేదంలాగా వాళ్ళు ఉండేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ క్రమంలో ఆమోసు ప్రవక్త యూదయా దేశం నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, నేను ఈ బేతేలు దేవాలయంకు యాజకుడుగా నున్న అమాస్య ఇజ్రాయేలు రాజునైన యారోబామునకు ఇట్లు వర్తమానం పంపాను. ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు. యారోబాము పోరున కూలుననియు ఇజ్రాయేలీయులు తమ దేశం నుండి ప్రవాసమునకు వెళ్ళునని చెప్పి ఆమోసు ప్రవక్త ప్రవచించినప్పుడు, అక్కడున్న అమాస్య ప్రవక్త ఏమని అంటున్నాడంటే, ఓ దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెళ్ళిపోమ్ము, ఇక్కడ నువ్వు ప్రవచించకు, నువ్వు యూదాకు వెళ్ళిపో, అచ్చట ప్రవచనం చెప్పి నీ పొట్ట పోసుకొనుము. ఆ రోజులలో కొంతమంది ప్రవక్తనని చెప్పుకొనుచు వాళ్ళ పొట్ట కూటి కొరకు వాళ్ళు ప్రవక్తలుగా, యాజకులుగా, అర్చకులుగా ఉండేవారు. సో యూదా రాజ్యం నుండి వెళ్ళి ప్రవచనాలు చెప్పుకో, నువ్వు ఇక్కడ చెప్పనవసరం లేదని అమాస్య ప్రవక్త ఆమోసును నిరాకరించాడు. అప్పుడు ఆమోసు ప్రవక్త ఏమంటాడంటే, నేను ప్రవక్తనుగాను, నీ ప్రవక్త శిష్యులను కాను, కానీ నేను ఒక గొర్రెల కాపరిని. 14వ వచనం 7వ వచనంలో 7వ అధ్యాయము, నేను మందల కాయువాడను, అత్తి చెట్లను సాగు చేయవాడను, కానీ ప్రభువు మందల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇజ్రాయేలులకు ప్రవచనం చెప్పుమని ఆజ్ఞాపించెను. నా అంతటా నేను రాలేదు, నేను పొట్టకూటి కొరకు నేను రాలేదు, దేవుడు చెప్పమన్న మాటను చెప్పడానికే నేను వచ్చాను, దేవుడు చెప్పమన్న ప్రవచనాన్ని ప్రవచించడానికి వచ్చానని చెప్పేసి ఆమోసు ప్రవక్త ఆ రోజు ఆ ఇజ్రాయేలులను హెచ్చరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ పట్టణం వచ్చేసి మన ఎఫెసీలో రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు. 10వ వచనంలో ఇలా తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం, దివి అందలి భువి అందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటకు దేవుని ప్రణాళిక, దానిని ఆయన పరిపూర్ణమైన సమయము నెరవేర్చెను. దివిని అంటే పరలోకమును, భువి అందలి
సమస్తం పరలోకమును భూలోకమును ఉన్న సమస్త సృష్టి అంతయు యేసుక్రీస్తు నాయకత్వములో ఒకటిగా చేయుటయే దేవుని యొక్క ప్రణాళిక. అందుకొరకే దేవుడు యేసు ప్రభుని పంపించి దివిని అందలి భూమి అందలి ఉన్న ప్రతి ఒక్క ప్రాణి యేసు ప్రభు ఎదుట మోకరించాలి, యేసు ప్రభు నాయకత్వంలో ఉండాలని చెప్పి యేసు ప్రభుని పంపించాడు. అదే దేవుని యొక్క ప్రణాళిక యేసు క్రీస్తు ద్వారా నెరవేరిందని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువిశేషానికి వచ్చేసి మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 13 వరకు వేద ప్రచారం. యేసు ప్రభుతోని కొన్ని దినాలు ఉన్న తర్వాత యేసు ప్రభు తన శిష్యులను మొదటగా వేద ప్రచారంకు పంపిస్తున్నాడు. మనం గత ఆదివారంలో చదువుకున్నట్లయితే యేసు ప్రభు నిరాకరింపబడుట, తన సొంత పట్టణములో నజరేతు పట్టణములో తానను నిరాకరించారు. అయ్యో, ఇతను యోసేపు కుమారుడు కాదా, ఇతని అన్నదమ్ములు మన మధ్యలో లేరా అని చెప్పి 6వ అధ్యాయము 3వ వచనంలో ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు యోసేపు యూదా సీమోను అనువారులు సోదరులు కాదా, ఈయన అక్క చెల్లెలు మన మధ్యలో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయనను తృణీకరించిరి. ఆయన తృణీకరించిన పిమ్మట నేను తృణీకరింపబడ్డాను కదా అని చెప్పేసి దేవుడు తన యొక్క తండ్రి రాజ్యాన్ని స్థాపించబడ్డ వెనుకకు పోలేదు. సో అదే విధంగా తన యొక్క శిష్యులను పంపిస్తున్నాడు. మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని చెప్పేసి, మీరు జాలనైనను జోలనైనను ధనమును కానీ దేని మీద ఆధారపడకుండా కేవలం నా రాజ్యం నిమిత్తమై నా పని మీద మీరు వెళ్తున్నారు కాబట్టి నా మీదనే ఆధారపడండి. నిన్ను స్వీకరించువాడు ద చేంజ్ ఆఫ్ హార్ట్. మనము ఆమోసు కూడా అదే ప్రవచించాడు, శిష్యులు కూడా అదే ప్రవచిస్తున్నారు. ఏమని? హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యము సమీపించినదని వారితో చెప్పి వారిని ఇద్దరిద్దరుగా పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన మధ్యలో ఉన్న గురువులు కానీ, బిషప్లు కానీ, మఠకన్యలు కానీ, బ్రదర్స్ కానీ, వారు ఎవరి నామమున వస్తారంటే ప్రభువు నామమున వచ్చు వారు ధన్యులు. వాళ్ళ పుట్టికోడుకు, వాళ్ళ యొక్క పొట్ట కోటికి కొరకు కాదు. ఆమోస్ ప్రవక్త అన్నాడు కదా, నేను ప్రవచించున్నది, నేను వాక్యం చెప్పుచున్నది నా పొట్ట కూటి కొరకు కాదు, కానీ దేవుడు చెప్పమన్న దానిని నేను చెప్పుడు వచ్చి ఉన్నాను అనే విధంగా, అదే విధంగా యేసు ప్రభు తన శిష్యులను పంపించిన విధంగా ఈ రోజు మన మధ్యలో గురువులు, మఠకన్యలు, బ్రదర్స్, ఉపదేశకులందరూ ప్రభువు నామమున వస్తున్నారు. వాళ్ళని స్వీకరించువాడు నన్ను స్వీకరించును అని చెప్పేసి దేవుడు ఈరోజు సువిశేషంలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ ప్రతి విశ్వాసి కూడా ఏం కలిగి ఉన్నాడంటే తన యొక్క బ్యాప్టిజం ద్వారా అతను 3 బాధ్యతలను స్వీకరించినాడు. ఒకటి గురువుగా, కాపరిగా, రాజుగా 3 బాధ్యతలను స్వీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసు కూడా, ప్రతి క్రైస్తవుడు ఒక సువార్తికునిగా మారాలి. ప్రతి క్రైస్తవుడు ఒక ప్రవక్తగా జీవించాలి. ప్రతి క్రైస్తవుడు తాను విశ్వసించిన దాన్ని ఇతరులకు చెప్పాలి. ఈ సువార్త వేద ప్రచారం ఒక గురువుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మనం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో, మీరు ఎన్నుకొనబడిన జాతి, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పబడిన వారు. మీరు ఎన్నుకొనబడిన వారు, దేవుని చే ఎన్నుకొనబడి. దేని కొరకంటే దేవుని యొక్క అద్భుత కార్యమును వెల్లడి చేయుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మేము చీకటి నుండి అద్భుతమాగు వెలుగులోనికి పిలిచెను. అదే విధంగా మీరు రక్షించబడ్డారు కాబట్టి ఇతరులకు ఆ రక్షణను తీసుకురావాలి. మీరు క్షమించబడ్డారు, సో ఇతరులకు ఆ వెలుగును చూపించండి అని చెప్పేసి మనము ఈ యొక్క దివ్య పట్టణాల ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. దేవుని రాజ్యం స్థాపించబడాలి, దేవుని కొరకు కొన్ని ఆత్మలు రక్షించబడాలి. మనము మన జీవితంలో ఎన్నో చేస్తూ ఉంటాం. ప్రభువా, ఈరోజు మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనంలో కూడా దేవుడు అంటాడుగా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడు. దేవుని రాజ్య స్థాపనలో ఒక గురువులు మాత్రమే వాక్యాన్ని బోధిస్తే సరిపోదు. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, బ్యాప్టిజం స్వీకరించిన ప్రతి క్రైస్తవుడు కూడా తన భుజాలపై ఉంది. ప్రకటించుడి, వాక్యాన్ని వినాలి, ఆచరించాలి, ప్రకటించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మనం చూస్తున్నాం. ప్రతి క్రైస్తవుని మీద ఒక భారము ఉంది, ఒక అసైన్మెంట్ ఉంది. ఎవెంజలిజేషన్ ఈస్ ఎవ్రీ బిలీవర్స్ అసైన్మెంట్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. ఎవరికి ఎక్సెప్షన్ లేదు. ప్రతి క్రైస్తవునికి ఈ యొక్క బాధ్యత అదేంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి,
నీ యొక్క జీవితం ద్వారా ప్రకటించాలంటే బైబిల్ పట్టుకొని మనం అందరి ఇళ్ళలో పోయి చెప్పనవసరం లేదు. నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా నిన్ను చూసి ఈ లోకం నేను గుర్తిస్తుంది ఎవరంటే నువ్వు దేవుని యొక్క బిడ్డవని చెప్పేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఈరోజు మనము దేవుని సాక్షిగా మనం మారాలి. మన జీవితం దేవుని సాక్షిగా మారాలి. మన ద్వారా ఇతరులు రక్షించబడాలి. అదే ఈరోజు దేవుడు శిష్యులను పంపించిన విధముగా ఈరోజు మనల్ని ఎన్నుకొని తన బిడ్డలుగా చేసుకొని తన రక్తం ద్వారా మనల్ని కడిగి మనకు పాప క్షమాపణ ఏ విధంగా అయితే లభించాడో ఇతరులకు కూడా ఇతరులను కూడా దేవుని దగ్గరికి తీసుకురావాలి. మనము ఈ వేరే వాళ్ళని రక్షించుటకు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఇతరులను రక్షించుటకై దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇతరులకు వెలుగు చూపించుటకై దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క రాజ్య స్థాపనలో, ఆత్మలు రక్షించే క్రమంలో నేను మనం ఏం చేశాం, దేవుని కొరకు ఏం చేస్తాం, దేవుని రాజ్య స్థాపనలో మనం ఏం చేశామని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి కాచి కాపాడును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.